మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరుతుందా అంటే అవునని వార్తలు వినిపిస్తున్నాయి. రెజ్లర్లు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ ఫోటోను కాంగ్రెస్ తమ ఎక్స్ లో షేర్ చేసింది. రాహుల్ ను వీరెందుకు కలిశారన్న దానిపై స్పష్టత లేనప్పటికీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తి రేపుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఫోగాట్ పునియా పోటీ ఖాయమే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. రెజ్లర్లు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన అధిక బరువు కారణంగా అనర్హత వేటుపడడంతో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ కల చెదిరింది. అనంతరం భారమైన హృదయంతో కుస్తీకి కూడా ఆమె వీడ్కోలు పలికింది. తర్వాత కూడా మళ్ళీ ఆమె డెసిషన్ ని కూడా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆమె భవిష్యత్ ప్రయాణం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ నెలకొని ఉంది దేశవ్యాప్తంగా. ఈ క్రమంలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో అపోజిషన్ ఆఫ్ ది లీడర్ రాహుల్ గాంధీతో సమావేశం అవడము ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. ఇంకా కాంగ్రెస్ లో చేరిక ఖాయమైనా అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ నడుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేష్ ఫోగాట్ అలాగే బజరంగ్ పునియా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అవడం ఇప్పుడు ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం వీరిద్దరూ కూడా రాహుల్ గాంధీతో భేటీ అవ్వడము, ఆ ఫోటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్ వేదికగా కూడా షేర్ చేసింది. రాహుల్ ని వీరు ఎందుకు కలిశారన్న దానిపై స్పష్టత లేనప్పటికీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల్లో ఫోగాట్ పునియా పోటీ ఖాయమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏమో హర్యానాకి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇది కొద్ది రోజుల కింద కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. హర్యానాలో ఈసారి బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితులను కూడా అక్కడ బాగా వేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ప్రస్తుతము వినేష్ ఫోగాట్ దేశవ్యాప్తంగా కానీ అంతర్జాతీయంగా కూడా ఆమె చర్చనీయాంశంగా మారారు. ఎందుకంటే ఒలింపిక్స్ లో ఆమె బరువు పెరగడంతో ఆమెపై అనర్హత వేటు పడడం అదంతా కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వినేష్ ఫోగాట్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఆమె ఒలింపిక్స్ ముగించుకొని స్వదేశానికి చేరుకున్న సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా ఆమెకు స్వాగతం పలకడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు కూడా వినేష్ ను రాజ్యసభకు పంపాలంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం భేటీ అయిన విషయం తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చ జరిపి 34 మంది ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు అఫీషియల్ గా తెలిపై నేడో రేపు అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పునియా వినేష్ ఫోగాట్ లో రాహుల్ గాంధీతో భేటీ జరగడము గమనార్హము. అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలనే కాంగ్రెస్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పునియా కూడా టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ నడుస్తోంది. గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినయ్ చౌదరి జాబితా 2019లో ఆమె వినయ్ చౌదరి బబిత 2019లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో దాదరి స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే స్థానం నుంచి
వినేష్ ఫోగట్ ని దించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోగట్ సిస్టర్స్ పోర్ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుంది. అయితే హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ బీజేపీకి కాస్త సెన్సిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో బీజేపీ నాయకుడి పైన కూడా ఈ రెస్లర్ల పైన మానిటైజేషన్ చేశారనే కూడా ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున కొలిపిన అంశంగా కూడా అప్పట్లో మారింది. దీనిపైన రెస్లర్లు కూడా ప్రొటెస్ట్ చేశారు, తమకు న్యాయం చేయాలంటూ ప్రధానమంత్రిని వేడుకున్నారు. అప్పటి ఫ్రీడమ్ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ని కూడా వేడుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రస్తుతం ఉన్న ఈ సినారియోని క్యాప్చర్ తీసుకునే విధంగా ఆలోచిస్తున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే హర్యానా నుంచి డెఫినెట్ గా కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ స్థానంలో వినేష్ ఫోగట్ దించితే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. డెఫినెట్ గా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉండే విధంగా అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుంది. కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఇంకా ఎంగేజ్ ఉంది వినేష్ ఫోగట్ కి. ఇప్పటికే రాజకీయాల్లో రావడము అనేది మరోవైపు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే క్రీడాకారులు నేచురలీ గతంలో కూడా మనం చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ని భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది గతంలో. అనంతరం కూడా భారత్ జట్టు ఓపెనర్ గా కూడా భారత్ జట్టుకు సేవలు అందించిన గౌతమ్ గంభీర్ కూడా ప్రస్తుతం భారత్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆయన కూడా ఢిల్లీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల చేత ఆయన రాజకీయాల నుంచి వైదొలిగి ఇప్పుడు పూర్తి స్థాయిలో భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో మరి ఇప్పుడు నిజంగానే ఈ చర్చ జరుగుతున్నట్లు వినేష్ ఫోగట్ కు కాంగ్రెస్ హర్యానాలోని అసెంబ్లీ నుంచి సీట్ ఇస్తుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచల్.